మే నెలలోనే ఓపెనింగ్స్ బాగోలేదు. రాబోయే సినిమాల ఫ్యూచర్ కూడా అంత గొప్పగా ఏం లేదు. కల్కి వచ్చే వరకు అసలు టాలీవుడ్ కి వసూళ్ల సందడి ఉంటుందా అనే డౌటే పెరిగిపోయింది. డజన్ కి పైనే సినిమాలు రిలీజ్ కి రెడీ అయినా మే నెల మాత్రం బాక్స్ ఆఫీస్ కి ఊపిరి పోసేలా కనిపించట్లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దేశవ్యాప్తంగా 1500 థియేటర్స్ లో రిలీజ్ అవుతోందట. వేసవిలో ఓ రకంగా ఇదే భారీ రిలీజ్ గా వస్తున్న మూవీ. నిజంగా మార్చి నుంచి లెక్కేసుకుంటూ పోతే ఏప్రిల్ ఎండ్ వరకు బాక్స్ ఆఫీస్ లో పెద్దగా సౌండ్ లేదు. మే ఎండ్ కి కూడా రీసౌండ్ కష్టమే అని తేలుతోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత అంతో ఇంతో సందడి చేసే సీనున్న మూవీగా హరూమ్ హరా అందరి అటెన్షన్ లాక్కుంటోంది. కానీ సుధీర్ బాబుకి కొంతకాలంగా హిట్స్ లేవు కాబట్టి హరూమ్ హర మీద అంతగా బజ్ క్రియేట్ కావట్లేదు. ఇక ఈ మంత్ ఎండ్ కి థియేటర్స్ లో రీసౌండ్ కి ట్రై చేస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. గమ్ గమ్ గణేష అంటూ తను చేసిన ప్రయోగం ఈ మంత్ ఎండ్ కి రాబోతోంది. హరూమ్ హర, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలతో గమ్ గమ్ గణేష పోటీ పడుతోంది. ఇక ఈ వారం రాబోయే కృష్ణమ, ప్రతినిధి 2 మాత్రమే కాదు, రాబోయే సత్యభామ, శశివదనే ఇలా అన్ని మీడియం లేదంటే లో బడ్జెట్ ప్రయోగాలు. అందుకే ఈ నెలలో బాక్స్ ఆఫీస్ లో పెద్దగా సినీ కళ వసూళ్ల గలగల కష్టంగానే కనిపిస్తోంది. ఇక ఈ నెలలోనే రావాల్సిన లవ్ మౌలి వాయిదా పడింది. వస్తే మంత్ ఎండ్ లో రావాలి, లేదంటే జులైకే షిఫ్ట్ అంటున్నారు. ఏదేమైనా వేసవిలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే ఓ రేంజ్ ఉన్న మూవీ ఏదీ రాలేదు, వచ్చేలా లేదు.